హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఈరోజు మీకు షాపింగ్ కార్ట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నానండి. దాంట్లో కొన్ని యాట్రిబ్యూట్స్ అలాగే కొన్ని మెథడ్స్ని లిస్ట్ చేసుకున్నానండి నేను. సో యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి ప్రొడక్ట్ నేము అలాగే ప్రొడక్ట్ యొక్క ప్రైజు. సో మెథడ్స్ వచ్చేసరికి యాడ్ టు కార్ట్ క్వాంటిటీతో అలాగే కార్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం యొక్క టోటలు అలాగే ఆ టోటల్స్ యొక్క టోటల్ అంటే కార్ట్ వాల్యూ అదొక మెథడ్. అలాగే కార్ట్లో ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఓకే, ఒక్కొక్క దాని ఇండివిజువల్ ప్రైస్ ఎంత, టోటల్ ఎంత, అలాంటి వాటి కోసం థర్డ్ మెథడ్. సో 3 మెథడ్స్ని మనం ఈరోజు ఇంప్లిమెంట్ చేద్దామండి. అయితే ఇంకా ఫైనల్గా చెక్అవుట్ అనే ఒక ప్రాసెస్ను కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దామండి. అయితే ఈ ప్రాసెస్ని నేను ఇంకో క్లాస్ తీసుకుని స్టాటిక్ మెథడ్ యూజ్ చేసి అందులో ఇంప్లిమెంట్ చేస్తానండి. అయితే ముందు అందరికీ రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి అనే పాయింట్ రావాలండి ఫస్ట్. సో స్టాటిక్ మెథడ్ అని మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో క్లాస్ డెమో అని ఒక చిన్న క్లాస్ తీసుకున్నాను. ఇందులో ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. డెఫ్ యాడ్ ఎక్స్ కామా వై. ఓకే, సో దీన్ని సి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అలాగే ప్రింట్ సి అని చెప్పేసి ఇచ్చానండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ యాడ్ ఫంక్షన్ వర్కౌట్ అవ్వాలంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లేస్లో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, వై ప్లేస్లో ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. సో పాస్ చేయగానే ఆ రెండు యాడ్ అయ్యి మనకి టోటల్ రావాలి. సో రావాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం అంటే ఒకటి ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఆబ్జెక్ట్ ఈక్వల్ టు డెమో అని చెప్పి ఇందులో ఇలా పెట్టాలి. సో ఇలా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే కానీ మనం దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేమండి. ఓకే, సో ఒకవేళ డైరెక్ట్గా యాక్సెస్ చేద్దామని ట్రై చేసాం అనుకోండి, చూడండి ఏమొస్తుందో, డెమో డాట్ యాడ్ అన్నాను. ఓకే, సో ఇక్కడ మనం 3 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. ఒకటి సెల్ఫ్, 2 ఎక్స్, 2 వై. సో 3 ఆర్గ్యుమెంట్స్ మన దగ్గర లేవు కదండి, 2 ఆర్గ్యుమెంట్సే ఉన్నాయి. సో 3 ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేస్తాం మనం? సో అందుకనే ఇది వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సిందే. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏ డాట్ యాడ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం ఇక్కడ 4, 5 అండ్ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి రన్ చేస్తే మనకి రిజల్ట్ వచ్చింది. సో మనకి ఏం జరుగుతుందండి, ఈ క్లాస్లో సెల్ఫ్ అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ అండి. ఇందులో కనిపించట్లేదు మనకి, సెల్ఫ్ అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. అది ఆ క్లాస్నే కాల్ చేస్తుంటుంది, డైరెక్ట్గా ఆ క్లాస్నే కాల్ చేస్తుంటుంది అనమాట. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఎక్స్ వై అని వచ్చింది కదా, నేను ఇంకొక రకంగా ఇందాక చేశాను చూసారా మీకు, ఇప్పుడు చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. డెమో డాట్ యాడ్ అన్నాను అనుకోండి, ఇక్కడ చూడండి ఆర్గ్యుమెంట్స్ మీకు ఎలా కనబడుతున్నాయో, సెల్ఫ్ డెమో ఎక్స్ వై. చూసారా, సెల్ఫ్ అంటే ఆ క్లాస్ అనమాట, ఆ క్లాసే సెల్ఫ్. సో ఇక్కడ మనం ఇలా డైరెక్ట్గా మనం 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుని ఇక్కడ ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకుండా, ఓకే, మనం 2 నెంబర్స్ని యాడ్ చేయలేము అనమాట. ఒకవేళ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకుండా ఒక 2 నెంబర్స్ని మనకు నచ్చినట్టు చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయాలండి. స్టాటిక్ మెథడ్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేసి, ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ అవసరం లేదండి. సో క్లాస్లో ఖచ్చితంగా సెల్ఫ్ తీసుకుంటుంది, కానీ స్టాటిక్ మెథడ్ అనేది డెకరేటర్ యూజ్ చేసామంటే సెల్ఫ్ అవసరం లేదు ఇప్పుడు మనకి. ఓకే, సో ఇప్పుడు సెల్ఫ్ అవసరం లేకుండా అలాగే ఇన్స్టెన్స్ కూడా అవసరం లేదండి. సో ఇన్స్టెన్స్తో కూడా పని లేదు మనకి. సో ఇక్కడ డైరెక్ట్గా క్లాస్ డాట్ యాడ్ అని ఇచ్చామనుకోండి, మనకి రిజల్ట్ వచ్చేస్తాయి. ఇదిగోండి 9. చూసారా, సో స్టాటిక్ మెథడ్ ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థమైంది కదండి. సో స్టాటిక్ మెథడ్ అనేది మనకి క్లాస్కి సంబంధం లేకుండా ఇంప్లిమెంట్ చేయడానికి ఏదన్నా దానికోసమనే ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అసలైంది మనం షాపింగ్ కార్డుకి సంబంధించిన చేద్దామండి. సో షాపింగ్ కార్డుకి సంబంధించింది మన ఆ క్లాసు దాని యొక్క మెథడ్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తానండి. ఓకే, సో ఫస్ట్ మనం ప్రొడక్ట్ నేము ప్రొడక్ట్ ప్రైస్ అంటే ప్రొడక్ట్ యొక్క లిస్ట్ కావాలి కాబట్టి సో ఈ క్లాస్ తీసుకుంటున్నాను ప్రొడక్ట్ అని. ఓకే, దీంట్లో ఇనిట్ ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. ఇనిట్ మెథడ్లో 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాను, ఒకటి నేము, ఇంకొకటి ప్రైస్.
సో ప్రోడక్ట్ యొక్క నేము, ప్రోడక్ట్ యొక్క ప్రైస్ సెల్ఫ్ డిక్లేర్ చేద్దాము. సో నేమ్ ఈక్వల్ టు నేమ్, అలాగే సెల్ఫ్ డాట్ ప్రైస్ ఈక్వల్ టు ప్రైస్. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ యాడ్ చేయడానికి మనం ఒక క్లాస్ రాసుకున్నాం, చాలు మనకి ఏం అక్కర్లేదు దాంట్లో. ఇంకొకటి షాపింగ్ కార్ట్, ఇప్పుడు మనకు అసలైంది. ఓకే, సో క్లాస్ షాపింగ్ కార్ట్. సో ఇందులో మనం 3 మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో దానికంటే ముందు ఇనిట్ మెథడ్ని కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇనిట్ మెథడ్ని మనకి షాపింగ్ కార్ట్లో యాడ్ చేసిన ప్రతి ఒక్క ఐటము ఎక్కడొక్కడ సేవ్ అవ్వాలి కదండి. సో దానికోసమని సెల్ఫ్ డాట్ ఐటమ్స్ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. సో ఇందులో ప్రతి ఐటమ్ కూడా అపెండ్ చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు మనం యాడ్ టు కార్ట్ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. ఓకే, సో డెఫ్ యాడ్ _to_ కార్ట్. సో మనకు కావాల్సినవి ఈ యాడ్ టు కార్ట్లో 2 పారామీటర్స్ కావాలండి. సో పారామీటర్స్ ఎందుకనంటే మనం కార్ట్లో యాడ్ చేయాలంటే ప్రోడక్ట్ ఒకటి ఉండాలి, దాని యొక్క క్వాంటిటీ ఉండాలి. సో ఆ రెండింటిని బేస్ చేసుకునే మనం షాపింగ్ కార్ట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ యొక్క ప్రైజు, దాని క్వాంటిటీని మల్టిప్లై చేయగలమండి. సో కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ అని ఒక అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాను, అలాగే క్వాంటిటీ అని ఇంకోటి తీసుకుంటున్నాను. రైట్, సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ టు కార్ట్లోకి చేయాలి అని అంటే మామూలుగా మనం ఇక్కడ సెల్ఫ్ డాట్ ఐటమ్స్లో లిస్ట్ అనే టైప్ తీసుకుందాం. బట్ లిస్ట్ టైప్లో సింగిల్ ప్రోడక్ట్ అంటే సింగిల్గా మనం సేవ్ చేయగలం. ఏదో ఒక స్ట్రింగ్ అవ్వచ్చు సేవ్ చేయొచ్చు, లేదా ఒక ఇంటిజర్ అయితే సేవ్ చేయొచ్చు, అలా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి 2 ఐటమ్స్ని స్టోర్ చేయాలి, ఒకటి ప్రొడక్టు, రెండోది క్వాంటిటీ. సో ఇలాంటివి స్టోర్ చేయాలి అని అంటే మనం వాడాల్సిన టైప్ ఏంటంటే డిక్షనరీ టైప్. సో డిక్షనరీ టైప్లో అయితే మనం ఒక కీ, ఒక వాల్యూ తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. సో అలా మనం దీంట్లో స్టోర్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ మనం స్టోర్ చేయాలంటే అపెండ్ యూస్ చేయాలి. సో సెల్ఫ్ డాట్ ఐటమ్స్ డాట్ అపెండ్లో ఇప్పుడు మనం లిస్ట్లో డిక్షనరీ టైప్లో స్టోర్ చేయాలి కాబట్టి కర్లీ బ్రాకెట్స్ యూస్ చేస్తున్నానండి. ఓకే, సో కర్లీ బ్రాకెట్స్లో మనం స్టోర్ చేయాల్సినవి ఏంటంటే కీ వచ్చి ప్రొడక్ట్ అని తీసుకుందాం. ఓకే, ప్రొడక్ట్. సో కీ వచ్చి ప్రొడక్ట్, సో వాల్యూ వచ్చి ప్రొడక్ట్. ఓకే, మనం ఆల్రెడీ ప్రోడక్ట్ అని తీసుకున్నాం కదా పారామీటర్ కింద, అదే పారామీటర్ మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే, సో కామా ఇంకొక కీ ఉంది క్వాంటిటీ. సో క్వాంటిటీ అనే ఒక కీ తీసుకున్నాము, దాని వాల్యూ వచ్చి మనం పారామీటర్లో పాస్ చేసిన క్వాంటిటీ. ఓకే, ఈ రెండింటిని మనకి లిస్ట్లోకి అపాయింట్ చేయమని చెప్పేసి అడుగుతాం. అంటే యాడ్ టు కార్ట్లో ఏ ఐటమ్ని యాడ్ చేసినా కూడా దాని యొక్క ప్రొడక్టు నేము, అలాగే దాని యొక్క క్వాంటిటీ, ఈ రెండు తీసుకెళ్ళి డిక్షనరీ టైప్లో యాడ్ చేయమని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకే, సో యాడ్ టు కార్ట్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనకి ఈ కార్ట్లో యాడ్ అయిన ప్రతి ఐటమ్ యొక్క ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఆ ప్రైజ్ల యొక్క గ్రాండ్ టోటల్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం ఇంకొక మెథడ్ తీసుకున్నాను. సో డెఫ్ క్యాలిక్యులేట్ _total. సో టోటల్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఒక మెథడ్ తీసుకున్నాం. సో అయితే ఇక్కడ క్యాలిక్యులేట్ మెథడ్ చేయాలంటే మనం ఫర్ లూప్ యూస్ చేయాలండి. ఫర్ లూప్ దేని మీద యూస్ చేయాలంటే సెల్ఫ్ డాట్ ఐటమ్స్ మీద. సో ఈ లిస్ట్లోనే ప్రతిదీ ఉంటుంది. సో ఆ లిస్ట్లో ప్రతిదీ ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని యాక్సెస్ చేసి ఫర్ లూప్ ద్వారా దాంట్లో ఉన్న టోటల్ని తీసుకుని ఆ టోటల్ని ఎక్కడైనా సేవ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో ఐటమ్ ఉంటే 2 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఐటెంలో టోటల్ ఎంత, సెకండ్ ఐటెంలో టోటల్ ఎంత, థర్డ్ ఐటెంలో ఎంత. సో ఈ 3 టోటల్స్ని ఎక్కడక్కడ యాడ్ చేయడానికి ఇంకో చాట ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోవాలి. సో దానికోసమని నేను టోటల్ అని ఒక వేరియబుల్ తీసుకున్నానండి, ఆ వేరియబుల్లో సేవ్ చేస్తాను. అయితే ఇక్కడ 0 అని ముందుగా మనం డిక్లేర్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఫర్ ఐటమ్ ఇన్ సెల్ఫ్ డాట్ ఐటమ్స్. ఓకే, ఈ సెల్ఫ్ డాట్ ఐటమ్స్లో ప్రతి ఒక్క దాన్ని ఐటరేట్ చేయడం కోసం ఫర్ లూప్ యూస్ చేస్తానండి. సో ఫర్ లూప్లో యూస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ప్రతిదానికి టోటల్ అవ్వాలి కదండి. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే టోటల్ ప్లస్ ఈక్వల్ టు ఓకే ఐటమ్ ఏంటండి ప్రోడక్ట్, సింగిల్ కోట్స్లో యూస్ చేయాలండి, కీ ఇది. ఓకే చేసి దాని యొక్క ప్రైస్ కావాలి. సో ప్రైస్ తెచ్చుకున్నాము. ఇప్పుడు మల్టిప్లై
ఐటమ్ యొక్క కీ ఏంటండి క్వాంటిటీ కీ QUANTATY అని క్వాంటిటీ కీ రాసాం కాబట్టి సో అదే స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోవాలండి. ఓకే, సో దాన్ని చేస్తాను. ఇప్పుడు మల్టిప్లై చేసి ప్రతిదీ కూడా ఈ ఫర్ లూప్ జరిగినప్పుడు ప్రతిసారి ఈ లైన్ రన్ అవుతుంటుంది అనమాట. రన్ అయిన తర్వాత ఆ టోటల్ వస్తే ఆ టోటల్ కాస్త ఇక్కడ సేవ్ అయిపోతూ ఉంటుంది. సో టోటల్కి టోటల్ ప్లస్ అవుతుంటుంది, టోటల్కి టోటల్ ప్లస్ అవుతుంది. ఈ విషయం మనకు ఆల్రెడీ తెలుసు ఫర్ లూప్లో. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ టోటల్ని రిటర్న్ చేసుకుంటే మన యొక్క కార్ట్ యొక్క వాల్యూ మనకు వచ్చేస్తుందండి. ఓకే, సో టోటల్ని రిటర్న్ చేసుకున్నామంటే కార్ట్ యొక్క వాల్యూ మనకి డిస్ప్లే అయిపోతుంది. నెక్స్ట్ మెథడ్, సో నెక్స్ట్ మెథడ్కి వచ్చేసరికి డిస్ప్లే ఐటమ్స్. సో ఐటమ్స్ డిస్ప్లే చేయడానికి ఇంకొక మెథడ్ రాసుకుంటున్నాము, డిస్ప్లే అండర్స్కోర్ ఐటమ్స్. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ ఫర్ లూప్ యూస్ చేసి సెల్ఫ్ డాట్ ఐటమ్స్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఇక్కడ ఎలాగైతే లూప్ తిప్పి తెచ్చుకున్నామో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము, ఇప్పుడు ప్రింట్ చేస్తాం, అంతేనండి తేడా. ఓకే, సో మనకి ఒక చిన్న టైటిల్లా పెట్టుకుందాము, కార్ట్ ఐటమ్స్. ఓకే, సో కార్ట్ ఐటమ్స్ అని ఒక చిన్న టైటిల్లా పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నానండి, ఫర్ ఐటమ్ ఇన్ సెల్ఫ్ డాట్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ ప్రింట్ చేయాలి ప్రతిదీ కూడా. సో ఫార్మాట్ చేసి ప్రింట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ప్రోడక్ట్ యొక్క నేమ్ కావాలి. ఓకే, సో ప్రోడక్ట్ యొక్క నేమ్ కావాలి కాబట్టి ఐటమ్ ప్రోడక్ట్ డాట్ నేమ్. ఓకే, సో ప్రోడక్ట్ యొక్క నేమ్ వచ్చేసింది. నెక్స్ట్ క్వాంటిటీ కావాలి. సో చిన్న టైటిల్లా పెట్టుకుందాము, QTY అని. సో కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, ఐటమ్ మనకు కావాల్సింది ఏంటండి, క్వాంటిటీ. సో క్వాంటిటీ కీని కాల్ చేయాలి, క్వాంటిటీ, రైట్. సో నెక్స్ట్ ఏం కావాలండి, క్వాంటిటీ తర్వాత ప్రైస్ కావాలి. సో ప్రైస్ కోసం కూడా చిన్న టైటిల్ పెడుతున్నానండి, ప్రైస్ అని పెట్టి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఐటంలో మనకు కావాల్సింది ప్రోడక్ట్ యొక్క ప్రైస్. ఓకే, సో ఇప్పుడు మనకి క్వాంటిటీ వచ్చేసింది, ప్రైస్ వచ్చింది, ప్రోడక్ట్ నేమ్ వచ్చింది. ఇంకా ఫైనల్గా ప్రతి ఒక్క ఐటెం యొక్క టోటల్ ఎంత అంటే ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అనేది ఆల్రెడీ ఇక్కడ లైన్ ఇంప్లిమెంట్ చేసాం, అదే లైన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడికి వెళ్ళి ఈ లైన్ ఇదేదైతే ఉందో ఐటమ్ ప్రొడక్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అని చూసారనే ఆ లైన్ని తెచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకే, సో మొత్తం కూడా మనకి ఇంప్లిమెంట్ అయిపోయినట్టు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు డిస్ప్లే ఐటమ్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసేసామండి. ఓకే, ఇంకా ఫైనల్గా మిగిలింది ఒక స్టాటిక్ మెథడ్, రైట్. ఇప్పుడు ఆ స్టాటిక్ మెథడ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. సో దీనికి ఈ షాపింగ్ కార్ట్లో ఎందుకు యూస్ చేస్తున్నారంటే స్టాటిక్ మెథడ్ అనేది మనం ఫైనల్గా ఒక కార్ట్ వాల్యూ వచ్చింది కదండి, ఆ కార్ట్ వాల్యూ పేమెంట్ గేట్వేలోకి పంపించినట్టు అనమాట. ఒక పేమెంట్ చేయడం కోసం పంపించి ఆ కార్ట్ వాల్యూ మనం పేమెంట్ చేసే వాల్యూ రెండు ఈక్వల్ అయితే పేమెంట్ సక్సెస్ అని, ఒకవేళ కాకపోతే పేమెంట్ ఫెయిల్ అని. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని ఈ స్టాటిక్ మెథడ్లో ఇంప్లిమెంట్ చేస్తానండి. సో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మీకు కారణం ఏంటంటే మనకి రెండు ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో ఒకటి కార్ట్ వాల్యూ, రెండోది మనం పేమెంట్ చేసింది. ఓకే, అందుకనే దీంట్లో స్టాటిక్ మెథడ్ తీసుకున్నానండి. ఓకే, సో దానికి ఒక క్లాస్ రాస్తున్నాను, క్లాస్ చెక్అవుట్ అని క్లాస్ తీసుకున్నాను. డెకరేటర్ కోసం డెకరేటర్ చేయాలి కదండి, స్టాటిక్ మెథడ్. ఓకే, డెకరేటర్ యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో మెథడ్ నేమ్ వచ్చి పేమెంట్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకి సెల్ఫ్ అనేది అవసరం లేదు. రీజన్ ఏంటంటే స్టాటిక్ మెథడ్ని యూజ్ చేయాలి, స్టాటిక్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సెల్ఫ్ అనేది అవసరం లేదు. మనం ఇవ్వాల్సింది 2 ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి కార్ట్. సో కార్ట్ యొక్క వాల్యూ అంటే టోటల్ వాల్యూ ఎంత ఉంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చి మనకి పేమెంట్ అంటే మనం పేమెంట్ చేసే అమౌంట్. ఓకే, సో పేమెంట్ అండర్స్కోర్ అమౌంట్ అన్నాను కదండి. ఇప్పుడు కార్ట్ వాల్యూ తెచ్చుకోవాలి మనం. సో కార్ట్ వాల్యూ తెచ్చుకోవాలి అని అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేషన్ రాయాల్సి వచ్చింది.
ఇదే క్యాలిక్యులేషన్, ఇదిగో క్యాలిక్యులేట్ టోటల్. సో ఇదంతా రాయకుండా మనం ఇదే మెథడ్ని ఇక్కడ కాల్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఎలా కాల్ చేసుకోవచ్చో చూపిస్తాను. దీన్ని తీసుకెళ్ళి ఒక వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో టోటల్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ. ఇందులో కార్ట్ డాట్ క్యాలిక్యులేట్ అండర్స్కోర్ టోటల్, అది అలా క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఇది కాల్ చేసామనుకోండి. ఇప్పుడు ఇదే మెథడ్ని కాల్ చేశానండి. ఇక్కడ ఇదే మెథడ్ ఉంది కదండి, ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెథడ్ కాల్ అయ్యి మనకి కార్ట్కి వచ్చిన కార్ట్ యొక్క వాల్యూ మనకి ఈ టోటల్లోకి స్టోర్ అయిపోద్దండి, ఈ వేరియబుల్లోకి స్టోర్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేసామనుకోండి, టోటల్ అనే దాన్ని ప్రింట్ చేసామనుకోండి, మనకు కార్ట్ యొక్క వాల్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం ఈ వేరియబుల్లో తీసుకుంటాం. ఇప్పుడు ఎందుకు ఇది తీసుకున్నామంటే మనకి 2 ఆర్గ్యుమెంట్స్ కావాలి. ఒకటి కార్ట్లో ఎంత డబ్బులు జనరేట్ అయినాయి, అలాగే మనం ఎంటర్ చేయాల్సిన అమౌంట్, మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత. సో కార్ట్ అనేది ఎంత జనరేట్ అయ్యింది, అంతే కదండి. సో ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాస్తాను చూడండి. ఇక్కడ ఇఫ్ పేమెంట్ అమౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టోటల్ అయితే, అంటే మన కార్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నా లేకపోతే సమానమైనా సరే, ఎక్కువ ఉన్నా సమానమైనా సరే ఉంటే ప్రింట్ పేమెంట్ సక్సెస్. ఇన్ కేస్ లేకపోతే ప్రింట్ ఫెయిల్డ్ పేమెంట్ ఫెయిల్డ్. ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎంటర్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మనకి కార్ట్ వాల్యూకి ఈక్వల్ కాకపోతే పేమెంట్ ఫెయిల్డ్ అని చెప్పి మనకి మెసేజ్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇవన్నిటిని మనం రన్ చేసుకోవాలి అంటే డేటా ఎంటర్ చేయాలి కదండి. డేటా లేకుండా పని అవ్వదు. సో డేటా ఎంటర్ చేసుకోవడానికి మనం ప్రొడక్ట్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఒక 3 ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను. యాపిల్ అనే ఒక ప్రోడక్ట్ ఒకటి తీసుకున్నాను, అందులో ఇన్స్టెంట్ క్రియేట్ చేశాను. సో ఇన్స్టెన్స్లో యాపిల్, అలాగే దాని యొక్క ప్రైజు ఒక 30 రూపీస్ వేసాను, రైట్. సో ఇలాగే ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుని దాన్ని కూడా ఇక్కడ పెడతానండి. ఆరెంజ్ అని ఒకటి తీసుకున్నాను ప్రోడక్ట్, దీంట్లో ఆరెంజ్, ఇది ఒక 20 రూపీస్ చేద్దాం. అలాగే ఇంకొకటి తీసుకుందాము, ఫోన్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఫోన్ ఒక 900 వేద్దాం. సో ఇప్పుడు మనకు ఒక 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ప్రొడక్ట్స్ని మన కార్ట్లో యాడ్ చేసుకుని మన దాని యొక్క టోటల్ చెక్ చేయాలన్నా, కార్ట్లో ఉన్నాయా లేదో చెక్ చేయాలన్నా సరే మనం షాపింగ్ కార్ట్ అని ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేస్తే కానీ మనకు పని అవ్వదు. సో కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ సో కార్ట్ ఈక్వల్ టు షాపింగ్ కార్ట్, రైట్. సో అప్పుడు కార్ట్ డాట్ యాడ్ టు కార్ట్. సో యాడ్ టు కార్ట్లో మనం ఏం చేయాలి, ఒక ప్రొడక్ట్ నేమ్ ఇవ్వాలి, అలాగే క్వాంటిటీ ఇవ్వాలి. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ ఏనండి మనకి, యాపిల్, ఆరెంజ్, ఫోన్. సో ఫస్ట్ యాపిల్ ఇచ్చాను, దాని క్వాంటిటీ వచ్చి ఒక 10 ఇస్తున్నాను, రైట్. అలాగే ఇంకొక ఐటమ్ని యాడ్ చేస్తున్నాను, యాడ్ టు కార్ట్లో ఆరెంజ్. దాని క్వాంటిటీ వచ్చి ఒక 5 ఇస్తున్నానండి. ఇంకొక ఐటమ్ని యాడ్ చేస్తాను, యాడ్ టు కార్ట్లో ఫోన్, ఐటమ్ వచ్చి 1. ఇప్పుడు 3 ప్రొడక్ట్స్ని నేను కార్ట్లో యాడ్ చేశానండి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి మీకు. క్వాంటిటీ 1 అని పెట్టాను కదండి. సో 1 అనేది మనం స్పెసిఫిక్గా ఇవ్వకుండా డిఫాల్ట్గా కూడా ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, యాడ్ టు కార్ట్ అనే ఒక మెథడ్ ఉంది కదండి. ఈ మెథడ్లో క్వాంటిటీ ఈక్వల్ టు 1 అని డిక్లేర్ చేసాం అనుకోండి ఇక్కడ. అప్పుడు మనం ఇక్కడ ఈ 1 ఇవ్వకపోయినా సరే మనకి ఎర్రర్ చూపించదు. 1 ఇవ్వకపోయినా ఎర్రర్ చూపించదు, ఎందుకంటే డిఫాల్ట్గా మనకి కార్ట్లో 1 అని వచ్చేస్తుందండి. సో మనం ఫస్ట్ కార్ట్ చూద్దాము. కార్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో కార్ట్ డాట్ డిస్ప్లే ఐటమ్స్. ఇదిగోండి,
డిఫాల్ట్గా 1 వచ్చేసింది. ఇక్కడ చూసారా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కార్ట్లో ఏమున్నాయన్న విషయాలను చూపిస్తుంది మనకి. సో 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి, యాపిల్ వచ్చి 30 ప్రైజు, టోటల్ వచ్చి 300 అయింది. అలా ప్రతిదీ కూడా చూపిస్తుందండి. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోన్ దగ్గర మనకి 2 ఫోన్స్ కావాలనుకోండి, 2 అని ఇచ్చామంటే అది కూడా తీసుకుంటుందండి. చూడండి ఇక్కడ రన్ చేస్తున్నాను, ఇది వచ్చేసారా ఫోన్ క్వాంటిటీ 2, ప్రైస్ 900, టోటల్ 1800 చూసారా. సో ఇలా కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, ఇప్పుడు షాపింగ్ కార్ట్లో ఐటమ్స్ ఏమున్నాయని మనం డిస్ప్లే ఐటమ్స్ ద్వారా చూసేసాం. ఇప్పుడు దాని యొక్క టోటల్ ఎంత ఉందో అన్నది చూద్దాం. ఓకే, సో కార్ట్ డాట్ మనకి టోటల్ చేయాలంటే క్యాలిక్యులేట్ టోటల్. ఓకే, సో క్యాలిక్యులేట్ టోటల్ని మనం రిటర్న్ చేసాం కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. మనకి ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ ఇలాగన్నా చేయాలి, లేదా ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్లో కార్ట్ డాట్ క్యాలిక్యులేట్ టోటల్ అని పెట్టి ఆ వేరియబుల్ని ప్రింట్ చేయడం అన్నా చేయాలి. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను. టోటల్ కార్ట్ వాల్యూ. ఓకే, సో టోటల్ కార్ట్ వాల్యూ ఎంత అనేది నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నానండి. రన్ చేస్తున్నాను, ఇదిగోండి 2200. మనం దీన్ని అంతటికి టోటల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా 2200 వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు మనకి కార్ట్ యొక్క వాల్యూ వచ్చేసింది, అలాగే కార్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనం చూపించగలుగుతున్నాము. సో అలాగే ప్రొడక్ట్స్ని కూడా యాడ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మనం స్టాటిక్ మెథడ్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను స్టాటిక్ మెథడ్ని ఎలా యూజ్ చేస్తారు అని, ఎందుకు యూజ్ చేస్తారు అనేది. సో నేను ఇక్కడ యూజ్ చేస్తున్న విషయం ఏంటంటే మనం వన్స్ పేమెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఆ పేమెంటు ఈ కార్ట్ వాల్యూకి ఈక్వల్ అయితే, 2 ఈక్వల్ అయితే సక్సెస్ పేమెంటు, ఈక్వల్ కాకుండా దానికంటే తక్కువ పేమెంట్ చేశారంటే అప్పుడు ఫెయిల్యూర్ మెసేజ్ ఇవ్వాలన్నమాట. ఓకే, దానికోసమని ఫస్ట్ మనం ఇక్కడ ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయక్కర్లేదండి, మనం డైరెక్ట్గా క్లాస్తో కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇలాగా పేమెంట్ అని పెట్టుకున్నాం, మనకి ఇలా డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి. ఇక్కడ మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, ఒకటి కార్ట్, రెండోది మనకి ఇన్పుట్ ఫీల్డ్. సో ఇన్పుట్ ఫీల్డ్ మనం ఇంకా క్రియేట్ చేయాలి. సో దీనిపైన ఒక ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తానండి. ఓకే, అమౌంట్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫీల్డ్ ఫ్లోట్లో పెడుతున్నాను, ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ అమౌంట్. ఓకే, సో అమౌంట్ ఎంటర్ చేయమని చెప్పాను. సో ఆ ఇన్పుట్ ఫీల్డ్నే ఇక్కడ పెడతానండి. ఇప్పుడు నేను ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఎంటర్ చేసిన ఆ వాల్యూ అలాగే కార్ట్లో ఉన్న వాల్యూ 2 టాలీ అయితే అప్పుడు మనకి సక్సెస్ మెసేజ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూసారా అండి, ఎంటర్ అమౌంట్ అని ఉంది. ఇప్పుడు నేను అమౌంట్ని ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ నేను ఒక 2000 మాత్రమే ఎంటర్ చేస్తాను. మామూలుగా అయితే మన కార్ట్ వాల్యూ 2200. సో 2000 మాత్రమే ఎంటర్ చేస్తాను. చూసారా పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఓకే, సో మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు 2500 ఎక్కువ ఎంటర్ చేస్తున్నానండి, పేమెంట్ సక్సెస్ అని వచ్చింది. సో ఎక్కువ ఎంటర్ చేసినా పర్లేదు. ఎందుకు ఎంటర్ చేసినా పర్లేదంటే మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పామంటే, అందుకని ఎక్కువ ఎంటర్ చేసినా పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. ఈసారి ఎంత ఉందో అంతే చేస్తాను, అయినా పేమెంట్ సక్సెస్ వచ్చింది. చూసారండి, ఇప్పుడు మన స్టాటిక్ మెథడ్ కూడా మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అయిందండి. ఓకే, సో మనం ఇక్కడ ఎక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి చెక్అవుట్ అనే క్లాస్కి, సో డైరెక్ట్గా వాడుకుంటున్నాం అనమాట. సో ఓకే, ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మెయిన్గా స్టాటిక్ మెథడ్ గురించి, ఈ డెకరేటర్ ఎందుకు యూజ్ చేశాను, అసలు దానివల్ల ఉపయోగం ఏంటి అన్న విషయాన్ని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ దీని గురించి కానీ అర్థం అవ్వకపోతే నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుని ఇంకా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఓకే, సో దయచేసి కామెంట్ చేయండి అర్థమైందా లేదా అని. ఓకేనండి, బాయ్ అండి.